హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ కానిస్టేబుల్ అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని. చివరికి ఆ రోజు వచ్చేసింది. మనకి జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనకి 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఏంటంటే అవి టీఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి, టీఎస్ ఎస్ఐ నోటిఫికేషన్ ఒకటి, అదేవిధంగా టెక్నికల్ ఎస్ఐ ఒకటి, టెక్నికల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు, మొత్తం 4 నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. చాలా అత్యధిక పోస్టులు. ఇటువంటి నోటిఫికేషన్ నాకు తెలిసి మళ్ళీ ఒక 10 సంవత్సరాల వరకు రానే రాదు. ఎందుకంటే అసలుకి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు 1956లో అప్పుడు ఫామ్ అయినప్పటి నుంచి ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడూ రాలేదు. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా ఇదే అతిపెద్ద నోటిఫికేషన్. అంతకుముందు 2016లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా అంత 10,000 పోస్టులే. అది ఇప్పుడు అత్యధికంగా దాదాపు 20,000 పోస్టులు అన్నీ కలుపుకుంటే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ చూడండి, కానిస్టేబుల్లో 16,925 పోస్టులని భర్తీ చేయనున్నారు. దేనికి ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చాడు. సివిల్ కానిస్టేబుల్ 5,909, అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ 5,273 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిపిఎల్లో 53, అదేవిధంగా టీఎస్ఎస్పి నుంచి 4,816, అదేవిధంగా తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ నుంచి 485, ఫైర్మెన్ 168, వార్డనర్స్ 186, అదేవిధంగా వార్డనర్స్ ఫీమేల్కి వచ్చేసి 35 పోస్టులు ఇవ్వడం జరిగింది. టోటల్గా 16,925 పోస్టులకి, కానిస్టేబుల్ పోస్టులకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక 1 ఇయర్లోనే ఎలక్షన్స్ ముందే 2019 ఎలక్షన్స్ ముందే ఇవి రిక్రూట్ అయిపోతాయి. అంటే అప్పటి వరకు ప్రొసీజర్ మొత్తం అయిపోతుంది, ఆ పాటికి ట్రైనింగ్ కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇంకోటిగా మెయిన్ విషయం ఏంటంటే అది చెప్తాను. అంతకుముందు ఇది ఒకటి చూద్దాం, ఎస్ఐది కూడా చూసేద్దాం. ఎస్ఐకి వచ్చేసి మనకి 1,217 పోస్టులు, 1,217 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ సేమ్ దానికి కూడా దేనికి ఎన్ని పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సివిల్కి అయితే 710, ఏఆర్కి 275 ఎస్ఐ పోస్టులకి, అదేవిధంగా సిపిఎల్లో 5, టీఎస్ఎస్పి 175, అదేవిధంగా బెటాలియన్ పోస్టులు 16, ఫైర్మెన్కి సంబంధించింది 19, అదేవిధంగా డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్కి 15, అసిస్టెంట్ ప్రిజన్కి దానికి 2 పోస్టులు, మొత్తానికి 1,217 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంతోపాటుగా టెక్నికల్ కానిస్టేబుల్కి 231 పోస్టులు, అదేవిధంగా టెక్నికల్ ఎస్ఐలకి 55 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. దాదాపు 20,000 పోస్టులు ఇవన్నీ కలుపుకుంటే అప్లై చేసుకోవడానికి కూడా డేట్ ఇచ్చాడు మనకి. జూన్ 9వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు లోపల మనము అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవాలి. ఇంకా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో ఇస్తాడు, www.tslprb.in వెబ్సైట్లో మనకి మెన్షన్ చేస్తాడు. అదేవిధంగా జూన్ 9వ తారీఖు నుంచి మనకు ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. అంతకంటే ముందుగా నేను చెప్తున్నాను కదా, ఎందుకు ఈ నోటిఫికేషన్ ఇంకా ఇంపార్టెంట్ అంటే మనము గ్రూప్ డీకి 60,000 పోస్టులు, ఆర్ఆర్బి గ్రూప్ డీకి 60,000 పోస్టులు పడితేనే ఎంతో పెద్ద నోటిఫికేషన్ అని చెప్పేసి సంబరపడిపోయాం. అలాంటిది ఓన్లీ ఒక తెలంగాణ స్టేట్, మొత్తం మీద భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపితే ఆల్ ఇండియా వైజ్గా 60,000 పోస్టులు అన్నప్పుడు ఓన్లీ తెలంగాణకి మనకి 16,925 కానిస్టేబుల్, అదేవిధంగా 1,000కి పైగా ఎస్ఐలు, అదేవిధంగా టెక్నికల్ కానిస్టేబుల్, టెక్నికల్ ఎస్ఐలు ఇవన్నీ కలుపుకుంటే 20,000 పోస్టులు ఓన్లీ ఒక తెలంగాణ స్టేట్కి మాత్రమే పడ్డాయి. సో ఇది మంచి అవకాశం. పోయినసారి 10,000 జాబ్లు ఉంటేనే దాదాపు కట్ ఆఫ్ ఎంత ఉంది, 120 మార్కులకి కానిస్టేబుల్ జాబ్ వచ్చేసింది. అలాంటిది ఇక్కడ 16,925 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి, కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, నాకు అంత పర్ఫెక్ట్గా నేను చదవలేను, నేను స్టడీలో కొద్దిగా పూర్ క్యాండిడేట్ని, నాకు ఎటువంటి జాబ్ రాదు అనుకునే వాళ్ళు ఈ కానిస్టేబుల్ జాబ్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈసారి కట్ ఆఫ్ మాత్రం 100 లోపలే ఉంటుంది. 100 అంటే పేపర్ బట్టి ఉంటుంది. 100 మార్క్స్ వచ్చినా కానీ జాబ్ అనేది కన్ఫామ్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. 200 మార్కులకు 100 మార్కులు సాధించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఇంకా దీని గురించిన విషయాలు వచ్చినట్టయితే మనకి ఏజ్ అనేది పెంచుతా అన్నారు కానీ పెంచలేదు. కానిస్టేబుల్కి వచ్చేసి 18 నుంచి 22 సంవత్సరాల వరకే, 21 నుంచి 25 కోడ్స్ అని ఇచ్చారు. చూడండి ఇక్కడ సివిల్, ఏఆర్, అదేవిధంగా టీఎస్ఎస్పి దీనికి సంబంధించిన అన్నిటికీ 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలోనే ఇచ్చాడు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 21 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జైలు వార్డనర్, అదేవిధంగా ఫైర్మెన్ ఈ పోస్టులకు మాత్రము
18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ప్లస్ ఓబీసీ వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు, అంటే 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఏజ్ అనేది పెంచే అవకాశం ఉంది. ఒకవేళ పెంచవచ్చు, పెంచకపోవచ్చు. నేను అనుకుంటున్నాను పెంచే అవకాశం ఉందని. ఒకవేళ పెంచకపోతే మాత్రం ఇప్పుడు మనకి ఏదైతే చెప్పామో ఆ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్ఎస్సితో పాటు ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఫీజు వచ్చేసి ఈసారి కొద్దిగా ఫీజు ఎక్కువగా పెట్టాడు. యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 800 ఫీజు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపాయల ఫీజు అనేది పే చేసుకోవాలి. www.tslprb.in వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము అప్లై చేసుకోవాలి కానిస్టేబుల్ జాబ్కి. సో ఈ 16,000 చిల్లర పోస్టులకి, 16,925 పోస్టులకి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇక ఎస్ఐ పోస్టులకి కూడా దీని గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. 1217 పోస్టులు అని చెప్పేసి. దీనికి ఏజ్ వచ్చేసి 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఇంకా 5 సంవత్సరాలు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కోడ్ నెంబర్ 17 ఇక్కడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి మాత్రం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే 35 సంవత్సరాలు మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్, డిగ్రీ అనేది ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనికి ఫీజు వచ్చేసి యూఆర్ ఓబీసీ వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపాయలు ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఈ కానిస్టేబుల్ ఎస్ఐలతో పాటు టెక్నికల్ కానిస్టేబుల్, టెక్నికల్ ఎస్ఐ కూడా నోటిఫికేషన్ ఇచ్చాడు. మనకి ఇక్కడ టెక్నికల్ కానిస్టేబుల్కి చూసుకున్నట్టయితే 231 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో 34 నుంచి 35 కోడ్స్, అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్, అదేవిధంగా మెకానిక్స్కి సంబంధించిన కానిస్టేబుల్స్కి ఏజ్ వచ్చేసి 18 నుంచి 22 సంవత్సరాల లోపల ఉండాలి. అదేవిధంగా డ్రైవర్ పోస్టులకి, ఈ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకి అయితే 21 నుంచి మనకి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఇందాక చెప్పుకున్నట్టు 5 సంవత్సరాలు ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటుంది. ఇక దీని గురించి మిగతా విషయానికి వచ్చినట్టయితే, టెక్నికల్ కానిస్టేబుల్కి విషయానికి వచ్చినట్టయితే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి కంప్లీట్ అయి ఉండాలి. అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ దేంట్లో ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్. అదేవిధంగా ఒకవేళ అది లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఒకవేళ అది లేకపోతే మెకానిక్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా అది లేకపోతే ఎలక్ట్రీషియన్ ఆర్ లేకపోతే ఇంకా ఇటువంటి మనకి చాలా ట్రేడ్లు ఇచ్చారు. నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఐటీఐ సర్టిఫికేట్ ఆ ట్రేడ్లో ఉంటే మీరు ఈ టెక్నికల్ కానిస్టేబుల్కి అనే దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ ఎస్ఐకి ఇచ్చాడు. దీంట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్లో ఎస్ఐ పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మనకి ఫింగర్ ప్రింట్ బ్యూరో, అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో అని ఒకటి ఉంటుంది మనకి సబ్ ఇన్స్పెక్టర్. దాంట్లో 26 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఉన్నాయి. మొత్తం 55 పోస్టులు టెక్నికల్ ఎస్ఐకి సంబంధించి. దీనికి ఏజ్ వచ్చేసి 21 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అంటే 30 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషనల్ అండ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐకి మాత్రము బీఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. దేంట్లో అంటే ఈసీఈ కానీ ట్రిపుల్ కానీ మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ చేసి ఉండాలి. అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐకి మాత్రము మీరు డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్లో లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్స్లో లేకపోతే ఐటీలో డిగ్రీ అనేది చేసి ఉండాలి. దీనికి కూడా ఫీజు అనేది మీకు 1000 రూపీస్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ ఇచ్చాడు. సో ఇది మనకి తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్. దీనికి సబ్జెక్టు, సిలబస్, అదేవిధంగా మిగతా డీటెయిల్స్, ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్గా మనకు ఒక నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. అది రిలీజ్ అయినప్పుడు ఒకసారి మనం ఆ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూద్దాం. ఇక నుంచి స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేసుకోండి. ఇక చదవడం మీరు ఖచ్చితంగా ఈ 2018-19 మధ్యలో జాబ్ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ అనేది చేయకండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.